మీరు కనుక 17 సీట్లు గెలిపించిస్తేనే 6,000 అమలు అన్నాడు. రాష్ట్రానికి ఎన్నికల జరగని మాట్లాడా అన్నా. ఇప్పుడు ఎందుకంటాడు అంటే మళ్ళీసారి అబద్ధాలు ఆడి ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిస్తే హైకమాండ్ దగ్గర మెప్పు పొందే ప్రయత్నం తప్ప తద్వారా వాళ్ళ మోసగించడం తప్ప ఇంకోటి. అందువల్ల 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇప్పుడు సీట్లు బిల్లు 40 సీట్ల కాంగ్రెస్ పార్టీ 40 కదా 40 సీట్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకొక 17 అంటే 13 పోతే 14 వేస్తే 13 వేస్తే వస్తుందా గవర్నమెంట్? అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే మీ ఇంకా కొత్తగా 13 సీట్లు గెలిచినా 53 అయితే తప్ప 270 సీట్లు వచ్చే ఆస్కారం లేదు. కేంద్రంలో రాజకీయ ప్రధానమంత్రి పరిస్థితి. మరి ఎవరంతా లేదు 303 సీట్లున్నా 330 పైసలకు ఎన్డీఏ సీట్లున్నా आपके पास 400 సీట్లు వచ్చే వాళ్ళు ప్రధానమంత్రి కదా 40 సీట్లు వచ్చేవాడు ఎవరైతే మరి మనం రేవంతుడికి ఎంత కనబడుతున్నాం మనం మొన్న అంటే చెవులు పెట్టాం. ఎంత బాధ అంటే చీమలు పెట్టిన పుట్టలో ఎవరు చదవడు ఏం చదువుతుంది నువ్వు ఏం వచ్చింది జైల్లో పోయినాడు కాదు ఉద్యమాల కోసం తప్పులు చేసి కాదు ప్రజల కోసం ఉద్యమంలో పాల్గొనడం కాదు ప్రజల కోసం జైల్లో పోయినాడు కాదు ఓ పనిచేసుడు కాదు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో ఆనాడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కడని చెప్పి సోషల్ మీడియాలో వేరే చేసి నమ్మించి ఇవాళ అధికారం వచ్చింది తప్ప ఆ ఖచ్చితో ఆ కోపంతో వీళ్ళకి ఓట్లేసి తప్ప నిజంగా ఇష్టపడి ఓటు వేయలేదు. అవునా కదా? ఒకవేళ ఇష్టమైన వేస్తే రేవంత్ రెడ్డి ఏ 6 క్యాంటీన్ల పెద్ద 66 హామీలు ఇచ్చిందో 66 హామీలు కనుక 6 నెలల కాలంలో అమలు చేస్తే శాశ్వతంగా ఈటల రాజేందర్ రాజకీయాలను తప్పుకుంటాడు. ఎందుకంటే మీ మాట మీకు తెలుసు. మా అందరం మనకి ఏమంటున్నాం కేసీఆర్ మించిన లేడు. అన్ని రాష్ట్రాల కంటే మా ముఖ్యమంత్రి చాలా గొప్ప ముఖ్యమంత్రి ఏదన్నది చేయగలడు పట్టుబడితే వదలడు అని చెప్పి. కానీ గా ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ నంబర్ 1 అని చెప్పిన ముఖ్యమంత్రి 1,00,000 రూపాయలు మాకు చేయలేకపోయాడు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయాడు. పేదవాళ్ళకి సొంత ఇంటిగా నెరవేర్చలేకపోయాడు. చచ్చిలబడ్డ లాస్ట్కి జీతభత్యాలు కూడా సకాలంలో ఇవ్వకుండా ఇవాళ ఇబ్బంది పడవలసి మనం చూసినాము. దొంగచాటుగా కరెంటు బిల్లు పెంచిండు. 2 నెలలు కట్టే బిల్లు నెలకే కట్టే పరిస్థితి తెచ్చింది తప్ప ఆనాడే చిత్తచేతికి వచ్చింది. గా ముఖ్యమంత్రి చేయని పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తాం నమ్ముతారా? నాకు తెలిసి ఒక 5,000 కోట్ల రూపాయలు కూడా సంవత్సరానికి అదనంగా ఖర్చు పెట్టే శక్తి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. ఇవాళ బిల్లులు గ్రామ పంచాయతీలో సఫాయి సిద్ధాంతం లేవు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సిద్ధాంతం లేవు, ఇవాళ పనిచేసిన కాంట్రాక్టర్ బిల్లు వస్తలేవు, పైరవీ చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో బిల్లులు రాని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఈ మలకాయి పార్లమెంట్కి వెళ్ళి చేస్తా అంటే ఇది బట్టి కళ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.